రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కేరళం రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు విధులకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, వరుసగా శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించడం చేశారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత్ కుమార్తో సంబంధిత అధికారులు మాట్లాడి సెర్చ్ ఆపరేషన్ పురోగతిని తెలుసుకున్నారని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, 1 హెలికాప్టర్తో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలియజేశారన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారుల బోటుకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, ఫోర్ట్ బ్లెయర్తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని కోస్ట్ గార్డ్ అధికారులకు కూడా చేరవేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోనూ బోటు ఆచూకీ కోసం అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బోటు ఆచూకీ లభించినప్పటికీ సెర్చ్ ఆపరేషన్లో ఎలాంటి విరామం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీ తర్వాత బాధ్యతలు స్వీకరించే అధికారి కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తారని కోస్ట్ గార్డు అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కోస్ట్ గార్డ్, నేవీతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని చెప్పారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, బోటు ఆచూకీ లభించే వరకు అన్ని మార్గాల్లో గాలింపు కొనసాగిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఆయుష్, అల్లోపతి ఆసుపత్రులు, కళాశాలల భవన నిర్మాణాల కోసం 221.67 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ ఎంఎస్ఐడిసి ద్వారా 12 పనులకు టెండర్లు పిలిచామని, వీటిలో 10 పనులు ఆయుష్ విభాగానికి, 2 పనులు అల్లోపతి వైద్య విభాగానికి చెందినవి ఉన్నట్లుగా పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లో 9.98 కోట్లు, పోలవరం జిల్లా రంపచోడవరంలో 10.57 కోట్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 10.52 కోట్లు, గుంటూరు జిల్లా తెనాలిలో 10.5 కోట్లు, మార్కాపురం జిల్లా గిద్దలూరులో 10.58 కోట్లు, తిరుపతి జిల్లాలో 9.99 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 49 కోట్ల చొప్పున వెచ్చించి వైఎస్ఆర్సీపీ కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యూనానీ వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటుకు భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. విశాఖలోని విమ్స్ ప్రాంగణంలోని ప్రభుత్వ న్యాచురోపతి యోగా కళాశాలకు మొదటి అంతస్తు నిర్మాణానికి 9.37 కోట్లు, 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిలో 3వ అంతస్తు నిర్మాణానికి 3.04 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జిల్లా చింతూరులోని 50 పడకల సామాజిక ఆసుపత్రిని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు 21.99 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. కాకినాడ జీజీహెచ్లో ఓపీ భవన నిర్మాణానికి 27.13 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రైజ్ కార్యక్రమం చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళ తనకంటూ ఒక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మహిళలకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక సహకారం అందించడం ద్వారా వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైస్ కేంద్రంలో నిర్వహించిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఢిల్లీ నుండి వచ్చిన ఓడిఓపి అధికారి ఇషాదీప్ సింగ్తో కలిసి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ
ప్రస్తుత జీవనశైలి అధిక ఖర్చులతో ముడిపడి ఉందని, కుటుంబ అవసరాలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఏదో ఒక పనిని ఉపాధిగా లేదా వ్యాపకంగా చేపట్టి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. మహిళల కలలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల రుణాలను అందిస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు చిన్న తరహా వ్యాపారాలను ప్రారంభించడంతో పాటు తాము నేర్చుకున్న నైపుణ్యాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. ప్రతి మహిళ ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండేలా రైజ్ కేంద్రంలో వివిధ రకాల శిక్షణా కోర్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు కేవలం శిక్షణతో ఆగిపోకుండా తమ నైపుణ్యాలను ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్ తదితర అంశాలతో అనుసంధానం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన వాటి ఉత్పత్తి వ్యయం, విక్రయ ధర, మార్కెటింగ్ విధానం, బ్రాండింగ్, ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణ తదితర అంశాలపై మహిళలతో చర్చించారు. ఉత్పత్తుల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను రూపొందించాలని సూచించారు. మంచి ఉత్పత్తి తయారీతో పాటు దానికి సరైన మార్కెటింగ్, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. రైజ్ కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకుని తమలోని ప్రతిభను వెలికి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా భవానీపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఒకే చోట అందించడం ద్వారా పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. ఏపీఐఐసి ఆధ్వర్యంలో భవానీపురం లారీ స్టాండ్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం 80 కోట్ల వ్యయంతో తాగునీటి ట్యాంకుల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ పైపులైన్ల పనులకు బాలభాస్కర్ నగర్లో ₹1 కోటి వ్యయంతో భూసార పరీక్షల కేంద్రం నిర్మాణానికి సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ స్టాండ్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో 7.5 కోట్ల వ్యయంతో కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఒకే చోట అందించడం ద్వారా పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి సాగు గురించి టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ₹1 కోటి శాంక్షన్ చేసాం. అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే రిజర్వాయర్స్కి, ఇది అమృత్ స్కీమ్లో చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. సుమారుగా 3.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న దానికి కూడా మోక్షం వచ్చింది. అది ₹82 కోట్ల ప్రాజెక్టు. దాంతోపాటు ఏపీఐఐసి చైర్మన్ గారు రాజు గారు కూడా ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ సహకారంతో ఈ ల్యాండ్ ఒకప్పుడు లారీ స్టాండ్ ఉండేది, దాన్ని వాళ్ళందరినీ కూడా మనం కన్విన్స్ చేసి గొల్లపూడిలో ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఎన్ని కోట్లు ఉండేది? 7.5 కోట్లతో ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ బెడ్, అంటే చిన్న వాటికి 1000 స్క్వేర్ ఫీట్ వాళ్ళకి. అది ఇప్పుడే మాట్లాడాను. మనకి హైదరాబాద్లో టీ హబ్ లాగా టెక్నాలజీ హబ్ అని వచ్చింది కదా, అట్లా ఒక 10 చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టినా 1-2 టీ హబ్బులు కనుక ఎవరన్నా పెట్టగలిగితే వాళ్ళు కనుక క్విక్గా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే టీ హబ్ లాగా ఇక్కడ మనకి విజయవాడ హబ్ అని, విజయవాడ టెక్నాలజీ హబ్ అని పెట్టిస్తే ఇప్పుడు పిల్లలు చాలామంది యువత వచ్చి ఇక్కడ వాళ్ళు టెక్నాలజికల్గా డెవలప్ చేసుకొని కొంచెం మార్కెటింగ్ అని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రానికి అంత అభివృద్ధి జరగాలి. వెనకబడినటువంటి విభజన తర్వాత గత 5 సంవత్సరాలు వెనకబడినటువంటి దానికోసం ఈరోజు 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు చేయటం, ఎక్కడైతే స్థలాల సేకరణలో కొద్దిపాటి తక్కువ ఉన్న స్థానాలు ఎక్కడైతే ప్లేస్లు ఉన్నాయో అటువంటి చోటన ఇలాగా కాంప్లెక్స్ల కింద కట్టి వాళ్ళకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది.
అంటే జనరల్గా ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి దానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకుని బ్యాంక్ లోన్స్ అన్ని చేసుకున్నాక మిషనరీ బిగించే సమయానికి డబ్బులు లేకపోవడం ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా మిషనరీ ప్లగ్ అండ్ ప్లే, అంటే ఒక కరెంట్ అన్నీ ఉంటుంది, అక్కడికి వచ్చి జస్ట్ ఒక 4 రోజుల్లోనే ప్రారంభించే విధంగా. కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, నాయకులు పి వెంకట సుబ్బయ్య, రామయ్య, అబ్దుల్ ఖాదర్, తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడప, ఉయ్యూరు పురపాలికల అభివృద్ధికి మహర్దశ పట్టనుందని, రెండింటిలో తాగు, మురుగునీటి సరఫరాల వ్యవస్థ, రహదారుల అభివృద్ధికి 459 కోట్లు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. వీటిల్లో డ్రైన్ల నిర్మాణానికి 50 కోట్లు, యుఐడిఎఫ్ నిధులు 191 కోట్లు, యూసీఎఫ్ 150 కోట్లు, హామ్ నిధులు 50 కోట్లు ఉన్నట్లు వివరించారు. 11 కోట్ల శాసకి నిధులతో నియోజకవర్గంలో చేపట్టనున్న 11 అభివృద్ధి పనులకు శనివారం నుంచి శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పోరంకిలోని పెనమలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడిగడప పురపాలికలో 39 కోట్లతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధికి ఈ నెల 29న టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఇంతకుముందు మంత్రి నారాయణ హామీ ఇచ్చిన 7 కోట్ల నిధులు కూడా మంజూరైనట్లు వెల్లడించారు. కృష్ణానది నుంచి తాడిగడప పురపాలికకు తాగునీటి సరఫరాకు యుఐడిఎఫ్ నిధులు 190 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించారు. 150 కోట్ల అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్స్తో చేపట్టబోయే పనులకు ఇప్పటికే డిపిఆర్ సిద్ధమైనట్లు, వాటిని వెంటనే ప్రారంభించి 2 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. 98 కోట్లతో ఉయ్యూరు పురపాలికకు కృష్ణానది నుంచి తోట్లవల్లూరు మీదుగా ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేయనున్న తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి పనులకు ఎంపీ బాలశౌరి వచ్చే ఆదివారం శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక హామ్ నిధులు 18 కోట్లతో ఉయ్యూరులో రహదారుల అభివృద్ధి, పార్కును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అధ్వానంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా, అంటే కనీసం ఫార్మేషన్ లేని రోడ్లన్నింటినీ కూడా ఇప్పుడే అధికారులతో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. రోడ్ల మీద రోడ్లు కాకుండా ఎక్కడైతే మట్టి రోడ్లుగా ఉండి డెన్సిటీ ఎక్కువగా పబ్లిక్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా పనులు ప్రారంభించబోతా ఉన్నాం. 29వ తేదీ నాడు టెండర్లు పిలవటం, అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకేసారి పనులు కూడా ప్రారంభించబోతాం. తాడిగడప మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మొన్న 105 కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవం చేసిన రోజున 7 కోట్ల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో వాటిని కూడా టెండర్లు పిలవమని అధికారులను ఆదేశించడం జరిగింది. 7 కోట్ల రూపాయలు. అది కొంత భాగం పంట కాలువ ఏదైతే మనం నాలంద రోడ్ నుంచి గంగూరు నుంచి పోరంకి దాకా పంట కాలువ రోడ్డు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. దాని కంటిన్యూషన్ కొంత 3.5 కోట్ల రూపాయలు, దానికి ఒక 3.5 కోట్ల రూపాయలు ఏదైతే సనత్ నగర్లో 80 అడుగుల రోడ్డు అభివృద్ధి చేసామో దాని కంటిన్యూషన్ పీవీపీ రోడ్డు దాకా కూడా 3.5 కోట్ల రూపాయలు దానికి కూడా కేటాయించడం జరుగుతుంది. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ తాడిగడప మున్సిపాలిటీలో 190 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అది కాకుండా అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ 150 కోట్లకి డిపిఆర్ తయారైంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే దీనికి కూడా టెండర్లు పిలిచి ఇది కూడా వర్కులు స్టార్ట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. సభలో ఎలా వ్యవహరించాలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు తెలియదని ఎమ్మెల్సీ వర్లరామయ్య తెలిపారు. హుందాగా ప్రవర్తించాల్సిన సభలో ఎలా పడితే అలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. పెద్దల సభ అంటే అర్థం తెలుసా అని వైసీపీ సభ్యులను ప్రశ్నిస్తున్నారన్నారు. అల్లరి మూకల సభలో మాట్లాడే వాళ్లను ఏమనాలి? సభలో జరిగిన తీరు చూస్తే చాలా బాధేస్తోందన్నారు. ఇలాంటి అల్లరి మూకల మధ్య సభలో ఎలా ఉండగలమో ఆలోచించాలన్నారు. పెద్దల సభగా పిలిచే శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యుల తీరు మండలి ఔన్నత్యాన్ని దిగజార్చిందని ఎమ్మెల్సీ వర్లరామయ్య విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు పెద్దల్లా కాకుండా గద్దల్లా వ్యవహరించారని దుయ్యబట్టారు.
మండలి చైర్మన్ను చుట్టుముట్టి ప్లకార్డులతో నినాదాలు చేయటం క్షమించరాని చర్య అని మండిపడ్డారు. దళిత వర్గానికి చెందిన చైర్మన్ను అవమానించేలా వైఎస్ఆర్సీపీ సభ్యులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగితే అసెంబ్లీలో చర్చిద్దామని మంత్రి లోకేష్ సవాల్ చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకుండా మండలిని అగౌరవపరచడం జగన్ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మెగా డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అధికారులు స్పష్టం చేసినా జగన్ అదే అంశాన్ని పట్టుకుని వేలాడుతున్నారని వర్ల రామయ్య ఆక్షేపించారు. అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి, అత్యంత నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, కుటుంబ వ్యవస్థను గౌరవించే వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ తదితర పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ మోషన్ రాజు గారు కూడా చైర్పర్సన్ కూడా వారికి జనాభా ఎక్కువ నంబర్ ఉంది కాబట్టి ఆయన చైర్పర్సన్ చేశారు. ఆ గౌరవం కూడా లేకుండా ఆయన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి, పాపం మనిషి ఆయాసపడుతున్నాడండి. పెద్ద పర్సనాలిటీ ఆయన ఆయాసపడుతున్నాడు. ఆయన పేపర్ తీసుకొని ఆ బిల్స్ చదవలేకపోతున్నారు. ఆయన అంత ఇబ్బంది పెడుతుంటే మీరు పెద్దల సభకు వచ్చిన పెద్దలా అని నేను అడుగుతున్నా. పెద్దల సభలో పార్టిసిపేట్ చేసే అర్హత మీకుందా? ఇది పెద్దల సభ. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇష్టం వచ్చినట్టు పంపడానికి లేదు. ఈ పెద్దల సభకు గద్దర్లాంటి వ్యక్తులను పంపడానికి లేదు. మీరు రాజ్యాంగంలోని 169 అండ్ 171 ఆర్టికల్స్ మీరు చదువుకోవద్దు. పెద్ద మనుషులుగా పెద్దల సభకు మీరు మీ సభ్యుల్ని పంపించేటప్పుడు ఎంత ఆచితూచి పంపించదు. దళితులను కొట్టి చంపిన వాళ్ళని, కుటుంబ వ్యవస్థలను సర్వనాశనం చేసిన వాళ్ళని, రౌడీ షీటర్స్ని, దళితులకు వీళ్ళని పంపిస్తారా? మీరు ఏం మెసేజ్ ఇస్తారు? మెగా డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ అధికారులే ఆధారాలతో సహా స్పష్టంగా వివరించారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. డిఎస్సీ నియామకాలపై ప్రభుత్వం ఎప్పుడూ చర్చకు సిద్ధమని పిలిచినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం తప్పుడు ఆరోపణలు చేసి బెంగళూరు పారిపోతున్నారని ఆయన విమర్శించారు. అసలు అక్రమాలే జరగని డిఎస్సీపై సిబిఐ విచారణ అవసరం ఏముందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తిరుమల పరకామణి, కల్తీ నెయ్యి వంటి తీవ్రమైన కేసులపై జగన్ ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదని నిలదీశారు. గతంలో వారి ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల అక్రమాలపై మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక జగన్ సమావేశం నుంచి ఎందుకు లేచి వెళ్లిపోయారని ఆయన గుర్తు చేశారు. జగన్కు కనీసం డిఎస్సీ, ఏపీపీ, ఎస్సీ వ్యవస్థల గురించి కనీస అవగాహన ఉండాలని, కొత్త స్పోర్ట్స్ పాలసీపై ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని రవినాయుడు మండిపడ్డారు. ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కేటాయించామని శాప్ చైర్మన్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట అబద్ధపు మాటే. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందంట, సిబిఐ ఎంక్వైరీ కావాలంట. నువ్వు కూడా కమిషన్లు తీసేసుకొని ఇచ్చేసావా గ్రామ సచివాలయాల్లో? ఏదైతే సర్వీస్ కమిషన్కి డిఎస్సికి ఎవరు నిర్వహిస్తారో ఏంటో కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉంటే నవ్వాలా ఏడవాల. రాష్ట్రం అంతా నిన్న నువ్వు కూడా గ్రూప్ 1ని పక్కదారి పట్టించడానికి డిఎస్సిని ముందు తెచ్చారు. స్ట్రైప్ ఫండ్ పెంపు డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం కేవలం 3 నుంచి 5% మాత్రమే వేతనం పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమ డిమాండ్ అయిన 15% పెంపుపై రాతపూర్వక హామీ వచ్చే వరకు అత్యవసర సేవలతో సహా అన్ని బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా 30% స్ట్రైప్ ఫండ్ పెంచాల్సిందేనని వారు స్పష్టం చేశారు. లేని పక్షంలో సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. జూడాల ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ భార్గవ, ఇంకా డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ అలీ, అమీర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం నామమాత్రంగా 3% నుండి 5% పెంచేందుకే మొగ్గు చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సహా రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ, క్యాజువాలిటీ, అత్యవసర సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. తమ డిమాండ్లు ఒప్పుకున్నట్లు ఎక్కడా ప్రభుత్వం చెప్పలేదన్నారు. ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా 30% స్టైఫండ్ పెంచాల్సిందేనని అన్నారు. ఇంటెన్సివ్, పీజీ, సీనియర్ రెసిడెంట్స్ను ప్రభుత్వ లెటర్స్లో పెట్టలేదని, ఎండీ గ్రాడ్యుయేట్లు తక్కువగా ఉండటం వల్ల ఎంఎస్సీ, పీహెచ్డీలను తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు ఎండీలు ఎక్కువ మంది ఉన్నారని, అయినా ఎంఎస్సీ, పీహెచ్డీలను తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డిస్టెన్స్లో పీహెచ్డీ చేసిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారని, ఎంఎస్సీ, పీహెచ్డీల నియామకాల్లో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు.
మా ముఖ్యమైన 3 డిమాండ్స్ గత 8 నెలల నుంచి ఏదైతే మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి మేము అనుకున్న రెస్పాన్స్ ఎక్కడ రాలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫస్ట్ నుంచి మేము దశల వారీగా మాత్రమే స్ట్రైక్ చేస్తామని చెప్పాము, అలాగే దశల వారీగా మాత్రమే జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా గత 4 రోజుల నుంచి మేము ఎమర్జెన్సీ బాయ్కాట్ జరిగింది. ఎక్కడ ఈ 9 రోజుల్లో కానీ 12 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మమ్మల్ని గవర్నమెంట్ నెగోషియేషన్స్ కానీ చర్చలు కానీ పిలవలేదు. ఏదైతే ఫస్ట్ నుంచి మేము అనుకున్న స్టైఫండ్ 30% పెంచాలి, ఎందుకు అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్కి, కాస్ట్ ఆఫ్ లివింగ్కి మేము చేరుకోవాలంటే 30% స్టైఫండ్ పెంచాలని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మొదటి నుంచి గవర్నమెంట్ 3 నుంచి 5% మాత్రమే పెంచుతా అన్నారు. ఈ 12 రోజుల్లో జరిగిన సమ్మెలో కూడా ఎక్కడ మేము అనుకున్న డిమాండ్స్ కానీ మేము చెప్పిన మిగతా 2 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి ఏజ్ ఇంక్రిమెంట్లు కానీ ఎక్కడా కూడా నెరవేర్చలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నెత్తుటేరులు పారించిన జగన్కు అధికారం పోయాక ప్రజాస్వామ్యం నీతులు గుర్తొచ్చాయా అని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసను ఆయన గుర్తు చేశారు. వైకాపా నాయకులు అప్పటి మంత్రులకు జగన్ టార్గెట్లు పెట్టి మరీ ఏకగ్రీవాలు అయ్యేలా చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చెప్పావు మీ మంత్రులకు, మీ శాసనసభ్యులకు? నువ్వు వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు జరగాలి, పోటీ ఎక్కడా ఉండకూడదు అని చెప్పి నువ్వే లక్ష్యాలు నిర్దేశించి మంత్రులకు, శాసనసభ్యులకు అరాచకాలు చేయమని ప్రోత్సహించి అరాచకాలు చేపించి ఏకగ్రీవాలు చేసుకుని ఈరోజు వచ్చి యుద్ధం చేయండి, మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అంటున్నావే, సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ఎంత నీచపు మాట్లాడటానికైనా నువ్వు వెనకడుగు వెయ్యట్లేదు. నువ్వు నిన్న చెప్పిన మాటలు వింటుంటే దొంగోనింట్లో కుక్క పోలీసోని చూసి మరుగునెట్టుంది. దొంగను పట్టుకొని పోలీసోడు వెళితే దొంగింట్లో ఉండే కుక్క పోలీసును చూసి మెరుగునట్టు నువ్వు శాంతి భద్రతల గురించి, అరాచకాల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన అరాచకాలు మేము చెయ్యం. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి. కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో స్వీప్ చేయబోతోంది. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.